నోటీసుల మీద మీరేం చెప్తారు? అంటే దాదాపు ఈ అరెస్ట్ అవుతున్నారు అని దగ్గర నుంచి ఫైనల్ గా ఇప్పుడు ఒక విచారణకు రమ్మంటూ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు? ఏం చెప్తాం, నిన్న అన్న బయట వాళ్ళది కుంభకోణం పెట్టినందుకు ఏదో ఒక డైవర్షన్ పొలిటిక్స్ భయపట్టియడానికి నిన్న వాళ్ళు చేసిన వాళ్ళ బామర్ది చేసి సింగరేణి దాంట్లో వాళ్ళు భక్తి విక్రమార్క వీళ్ళు క్యాన్సిల్ చేసింది అవంతా ఓపెన్ చేసేసిండు అన్న. కాబట్టి అన్నకు రాత్రి అన్న సిద్దిపేటలు ఉన్నా గానీ రాత్రి 11 గంటలకు పోయి ఇంటి మీద పోయి రేపు పొద్దున 11 గంటల వరకు రావాలని చెప్పేసి ఇచ్చింది. ఇదేంది ప్రజలకు అర్థమైపోతుంది కదా, మీ భయపట్టిస్తున్నాడు. డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు హరీష్ రావుకి నోటీస్ ఇస్తే డైవర్ట్ అవుతుందా? డైవర్ట్ అవుతుంది అంటే నిన్న ప్రజలందరూ దాని దిక్కు చూడరు కదా, హరీష్ రావు దిక్కు చూస్తారు కదా. ఈ రోజు నిన్న వాళ్ళ కుంభకోణం ఏదైతే చెప్పినామో ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ తెలంగాణ ప్రజలు ఈ పొట్టోడు వచ్చినప్పటి నుంచి టీవీలకు అంటుకొని ఉన్నారు. వీడు మాట్లాడేటప్పుడు మాత్రం టీవీలు బంద్ చేస్తారు, బండ బూతులు మాట్లాడతాడు, వీళ్ళు స్పీచ్ అప్పుడు బంద్ చేస్తారు. నిన్న వాళ్ళ కుంభకోణం బయట పెట్టిన తర్వాతనే కదా 2 ఏళ్ల నుంచి ఏం పీకిండి తమ్మి, 2 ఏళ్ల నుంచి ఏం చేసినాం. ఇదే అన్నది ఫోన్ ట్రాపింగ్ దాంట్లో ఒకటేమో ఈ రేస్ కేసు ఏమో కేటీఆర్ అన్నది, కేసీఆర్ బాబుదేమో కాళేశ్వరం అన్నాడు. ఇవన్నీ ఏం చేస్తావు, ప్రజలను పట్టించుకోరా నాయన. ప్రజలకు ఏమి ఇస్తావు? 420 హామీలు 6 గ్యారంటీలు బొంద పెట్టేసి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? ఏది ప్రజలు అడిగినా రైతులకు యూరియా అని అసమర్థత పాలన చేస్తున్నాడు ఈ పొట్టోడు. అసమర్థత పాలన వాడు వేస్ట్ గాడు, ఆనంత వేస్ట్ ఇంకెవడు లేడు. ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈ శనివాడు ఇంకో ఛానల్ కూడా పెట్టిన తెలంగాణకు ఒక శని వీడు. ఆ శనిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం కాబట్టి రోబో అయిపోతాడు, రాత్రి కాగానే అపరిచితుడు అవుతాడు.